హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రా రాబనానా అండి. పచ్చి అరటికాయ, ములక్కాడ, పచ్చి మామిడికాయ అండి. ఈ సైజు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. పచ్చి అరటికాయ, రా మ్యాంగో, ములక్కాడ పులుసు పెట్టుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయలు, పచ్చికాయలు అయిపోతున్నాయి కదా, ఆల్రెడీ రంగు మారిపోతుంది. కానీ పులుసుకి ఇలా కొంచెం కలర్ వచ్చిన కాయలు బాగుంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. 3 పెద్ద ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసాను. కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు తాలింపులో వేస్తున్నాను. పులుసు కూరలకి మెంతులు వేసుకుంటే బాగుంటాయండి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, మనం కోడిగుడ్లు పులుసు, ఎగ్ పులుసుకి ఉల్లిపాయ ముక్కలు ఎన్ని కోసుకుంటాం అలా కోసుకోవాలండి. హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మూత పెట్టేద్దాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేద్దాం. అరటికాయ ముక్కలు కూడా వేసేద్దాం. అరటికాయలు ఇలా కట్ చేసుకున్నానండి రౌండ్గా. మీ ఇంట్రెస్ట్ అండి, అలా ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి స్పైసీస్ వేయట్లేదండి నేను. ఉప్పు, కారం అంతే. రెండు చిన్న స్పూన్లతో 2 స్పూన్లు కారం వేసానండి. పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది.
చింతపండు పులుసు వేస్తున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టానండి, ఊరికే చిటికెడు. మామిడికాయ ఉంటుంది కదా, పులుపు ఉంటుందని. ఎక్కువ పులుపు పట్టదు. మనకు పులుసుకు సరిపడే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మూత పెట్టేస్తున్నాం. కొంచెం స్టవ్ హైలో పెట్టి మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దామండి. మామిడికాయ లాస్ట్లో వేసుకోవాలి, త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అయిపోయిందండి. అరటికాయ ఉడికిపోయింది, మామిడికాయ, ములక్కాడ అన్నీ ఉడికిపోయినాయి. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అరటికాయ, ములక్కాడ, పచ్చి మామిడికాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎలాంటి స్పైసెస్ వేయలేదు, ఓన్లీ ఉప్పు కారం వేసాను అంతే. ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో మనకి ఇలాంటి పులుసులు, మజ్జిగ చారులు, పెసరపప్పు చారులు ఇవే బాగుంటాయి. ఫ్రైస్ శాండ్విచ్ అస్సలు తినలేకపోతున్నాము. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు స్వీట్ ఇంట్రెస్ట్ ఉంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. మా ఇంట్లో తినరు, అందుకు వేయలేదు. చిన్న బెల్లం ముక్క వేస్తే కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.